ఇంకా డాక్టర్ శర్మ రాలేదే. గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్ గారు ఎందుకు నువ్వు బలకంగా పడతావు? ఏం పర్వాలేదు, పెద్ద డాక్టర్ వచ్చాడుగా, అన్ని సక్రమంగా జరుగుతాయి. బాబు గారు, అల్లా తప్పకుండా అమ్మగారిని కాపాడతాడు, తప్పకుండా కాపాడతాడు. డాక్టర్ గారు, శాంతికి ఎలాగుంది? డాక్టర్, వెరీ సారీ రావు గారు, దైవం అనుకూలించలేదు. శాంత,
విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మల్లో ఆశల అడుగులు వినపడి అంతలో పోయాయి. విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మల్లో ఆశల అడుగులు వినపడి అంతలో పోయాయి. కొమ్మల్లో పక్షుల్లారా, గగనంలో మబ్బుల్లారా, నది దోచుకుపోతున్న నావను ఆపండి. రేవు బావురుమంటోందని నావకు చెప్పండి, నావకు చెప్పండి. ఒక వనిత నవముదిత సుమలలిత రసభరిత ఒక వనిత నవముదిత. మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ తెలుగులో అనేక రచనలు చేశారు. ఆయన గ్రంథ రచనల హక్కులు 2007లో ఆయన మరణించిన మరుక్షణమే వివాదాస్పదం అయ్యాయి. ఆయన కుమారుడు సాత్యకి, రాజకుమారి ఇందిరాదేవి ధనరాజ్గిరి మధ్య కేసు 10 ఏళ్లుగా కోర్టులో నడిచింది. ఇటీవలే కోర్టు తీర్పు వెలువరించింది. 1989లో శేషేంద్ర శర్మ తన చేతిరాతతో కుమారుడు సాత్యకి రాసిచ్చిన పత్రమే నిజమైందని, ఇందిరాదేవి ధనరాజ్గిరి కోర్టు సమర్పించిన పత్రం 2006లో శేషేంద్ర శర్మ తనకు రచనల హక్కులు రాసిచ్చినన్నది నకిలీ కాగితమని ఫోరెన్సిక్ అనాలిసిస్ నివేదిక ఆధారంగా కోర్టు తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా శేషేంద్ర శర్మ కుమారుడు సాత్యకి మెట్రో టీవీతో మాట్లాడారు. తెలుగు భాషా రాష్ట్రాల్లో ఉన్న సాహిత్య లోకానికి, సాహితీమూర్తులకు, అశేష ప్రజానీకానికి శుభాకాంక్షలు, అభినందనలు. ఈ మధ్య మా నాన్నగారు, మీరందరూ అభిమానించే, ఆదరించే మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ రచనల కాపీ రైట్స్ విషయంలో వచ్చిన కోర్టు తీర్పు నేపథ్యంలో మీకు కొంత వివరణ ఇవ్వాలని, కొన్ని ముఖ్యాంశాలు తెలియజేయాలని మీ ముందుకు ఈ విధంగా వచ్చాను. కోర్టు తీర్పు నాకే ఆశ్చర్యం కలిగించింది. కోర్టు చెప్పిన తీర్పు ఏమిటంటే, ఆయన రచనల హక్కులన్నీ నాకే దక్కాలని స్పష్టంగా చెప్తున్నది. ఈ తీర్పు చెప్పే క్రమంలో ఒక నేర కోణాన్ని కూడా న్యాయమూర్తులు, న్యాయస్థానం వెలుగులోకి తీసుకొచ్చింది. అదేమిటంటే, వైరి పక్షం మా నాన్న 2006లో తనకు బదిలీ చేసినని ఒక ఆడ మనిషి సమర్పించిన పత్రం, అది ఫోర్జ్డ్ డాక్యుమెంట్, నకిలీ పత్రం అని స్పష్టంగా చెప్తున్నది. తనంతట తను కాకుండా ఆ పత్రాన్ని ఫోరెన్సిక్ అనాలిసిస్ విభాగానికి పంపించారు. ఫోరెన్సిక్ అనాలిసిస్ విభాగం ఆ పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీ చేసి, ఇది జాలీ పత్రం, ఇందులో ఉన్న ఆయన సంతకం ఆయన చేసిన సంతకం కాదు, మరో చోట కాపీ చేసి ఇక్కడ జత చేయడం జరిగిందని చెప్పి స్పష్టం చేసింది. ఆ ఫోరెన్సిక్ అనాలిసిస్ నివేదిక ఆధారంగానే ఈ తీర్పు చెప్పినట్టు కూడా స్పష్టం అవుతున్నది. ఈ నేర కోణం నేను ఆయన చనిపోయిన కొద్ది రోజులకే సుస్పష్టంగా వ్యక్తం చేశాను ఒక వ్యాసం రూపంలో. వైరిపక్షం అటువైపు వ్యక్తి ఎంతో నేర ప్రవృత్తితో కూడుకున్న వ్యక్తి అని చెప్పి నేను చెప్పాను ఒక వ్యాసంలో, చాలా వివరంగా చెప్పాను. అదే ఇప్పుడు కోర్టు బలపరిచింది, ధృవీకరించింది, రుజువు చేసింది. సాహిత్యం కానీ, రచనలు కానీ, శాస్త్రాలకు సంబంధించిన రచనలు కానీ ఒక వ్యక్తి ఆస్తి కాదు, ఒక బృందం, ఒక సంస్థ ఆస్తి కాదు. అది
ప్రతిదీ రచనలు, శాస్త్రీయ ఆవిష్కరణలు అన్నీ కూడా సమాజానికి దక్కేవి, సామాజికమైనవి, ప్రజలకు అశేష ప్రజానీకానికి చెందేవి, ఏ ఒక్క వ్యక్తికో ఒక సంస్థకో చెందేవి కాదు. ఈ సిద్ధాంతాన్ని, ఈ ఆదర్శానికి కట్టుబడిన వాడిని, ప్రగాఢంగా నమ్మేవాడిని. కానీ ఈయన శేషేంద్ర శర్మ రచనలు ఒక వ్యక్తి దుష్ప్రచారం కోసమో లేక ఇతరత్రా కానీ దుర్వినియోగం జరగకూడదనే ఒక సదుద్దేశంతో నాకు ఆయన రాసిచ్చిన పత్రాన్ని ముందుకు తీసుకొచ్చి వాటిని, ఆ రచనల్ని సద్వినియోగపడి సమాజానికి దక్కే విధంగా కృషి చేసే ప్రయత్నం చేశాను. కోర్టు ఈ కృషిని గుర్తించిందని, న్యాయం చేసిందని నేను భావిస్తున్నాను, నమ్ముతున్నాను. ఇందిరా ధనరాజ్గిర్ సమర్పించిన పత్రం నకిలీది, జాలీ డాక్యుమెంట్, ఇట్ ఈస్ ఎ ఫోర్జ్డ్ డాక్యుమెంట్ అని కోర్టు ఫోరెన్సిక్ అనాలిసిస్ విభాగం సుస్పష్టంగా చెప్పాయి. ఆమెకు ఇది మొదటి కేసు కాదు, ఇంతకు ముందు కూడా 2-3 కేసులు ఆమె అంతటా ఆమె తయారు చేసిన. ఒకటి, మొదటిది ఆమె వివాహానికి సంబంధించిన విడాకుల కేసు. ఎంతో హుందాగా విడిపోయే అవకాశం ఉన్నప్పుడు ఆ సన్మార్గాన్ని ఎంచుకోకుండా అతని మీద తప్పుడు ప్రచారం చేసి అతని మీద విడాకుల కేసు వేసి దశాబ్దాలు తరబడి సాగదీసింది. అతను అనారోగ్యం పాలై మరో వివాహం చేసుకునే అవకాశం లేక అతను అత్యంత దయనీయమైన మరణానికి గురయ్యాడు. శ్రీ కిషన్ శేఠ్ అని ఆమె భర్త, మహారాజా కిషన్ ప్రసాద్ అల్లుడు, ఆయనతో జరిగిన వ్యాజ్యం అది. తర్వాత తన కుటుంబంలోనే తన తమ్ముళ్లను వాళ్ళని తండ్రి మీదకి రెచ్చగొట్టి ఆస్తి విషయంలో ఒక కేసు నడిపింది. అది కూడా చాలా దయనీయమైంది, దుర్మార్గంతో కూడుకున్నది. ఆమె విషయంలో ఇదో 3వ కేసు. ఎప్పుడో 1989లో నాకు రాసిచ్చిన రచనల గ్రంథస్వామ్య హక్కులు 2006లో తనకు రాసిచ్చినట్టు ఒక నకిలీ పత్రం సృష్టించింది. ఇంతకాలం నేను అనుకున్నది ఏమిటంటే ఆ మనిషి పెట్టే ఒత్తిడి తట్టుకోలేక ఆయన నిజంగానే రాసిచ్చాడేమో అని చెప్పి భావించాను. కానీ న్యాయ నిపుణులు చెప్పింది ఏమిటంటే ఒకసారి రాసింది ఒక వ్యక్తికో ఒక సంస్థకో రాసిచ్చిన హక్కులు వాళ్ళకు తెలియజేయకుండా వాళ్ళకు ఒక నోటీస్ సర్వ్ చేసి ఒక న్యాయపరమైన క్రమాన్ని పాటించకుండా ఏకపక్షంగా ఇంకోళ్ళకు మళ్ళీ దాన్ని బదిలీ చేయడం కానీ రాయడం అనేది చట్ట వ్యతిరేకం, న్యాయ వ్యవస్థ వ్యతిరేకం అని చెప్పారు. ఆ సలహా మేరకే కొందరు ప్రముఖులు, పెద్దలు ఈ వ్యాజ్యం వేయాలన్నారు, వేశాం. 10 ఏళ్ల తర్వాత న్యాయస్థానం ఈ మహత్తరమైన తీర్పుని చెప్పింది. సాహిత్య రంగంలో, సాహిత్య జగత్తులో ఇది చిరస్థాయిగా నిలిచిపోయే ఒక తీర్పు. ఇందులో నా వ్యక్తిగతం ఏం లేదు. నేను మొదటి నుంచి కూడా ఆయన రచనలు ఆయన అభిమానులకు, సాహిత్య లోకంలో అందరికీ చెందాలి, అందరికీ చేరువ అవ్వాలని ఆకాంక్షించిన వాడిని. ఆయన ఉన్నప్పుడు కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత కానీ ఆ దిక్కునే నేను, ఆ దిశలోనే నేను నాకు చేతనైనంత వరకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ వస్తున్నాను. ఎందరో పెద్దలు, మహనీయులు ఈ క్రమంలో చేయూతనిచ్చారు, సహకరించారు, ఆశీర్వదించారు. ఎందరో మహనీయులు విరాళాలు ఇచ్చారు, ప్రముఖులు విరాళాలు ఇచ్చారు, ధన సహాయం చేశారు. వాళ్ళ సమిష్టి సహాయ సహకారాల మూలంగానే ఈరోజు ఆయన రచనలన్నీ కూడా అత్యంత ఆకర్షణీయమైన రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఈ తీర్పు చిరస్థాయిగా నిలిచిపోతుంది. దుర్మార్గానికి సాహిత్యంలో కానీ సమాజంలో కానీ ఎక్కడా కూడా తావు లేదని ఈ తీర్పు రుజువు చేస్తున్నది. ఈ విషయం మీకు తెలియజేద్దామని ఈరోజు మీ ముందుకు వచ్చాను. తెలుగు సాహిత్యంలో
ఆయన 60 ఏళ్ళు సేద్యం చేశారు. ఆయన కవితల ప్రవాహం, మాటల మారుతం ఇవన్నీ కూడా గత తరానికి తెలిసినటువంటి విషయాలు. ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ. ఆయన కవిసేనకి మేనిఫెస్టో రాశారు, కానీ అది జనసేనకి ప్రసంగ పాఠమై కూర్చుంది. అసలు ఈ శేషేంద్ర ఎవరు, ఆయన చెప్పిన మాటలేంటి, ఆయన సాహిత్యం ఈ దేశానికి ఏ దిశని చూపిస్తోంది, ఈ విషయాలను విశ్లేషించడానికి గుంటూరు శేషేంద్ర శర్మ గారి కుమారుడు సాత్యకి మనతో ఉన్నారు. ఆయన సాహితీ జీవితాన్ని, ఆయన చెప్పినటువంటి దిక్సూచికి ఉపయోగపడేటువంటి దిక్సూచికరమైనటువంటి కవిత్వం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సాత్విక్ గారు నమస్కారం. నమస్కారం. గుంటూరు శేషేంద్ర శర్మ గారు అనేది గత తరానికి బాగా పరిచయం ఉన్న పేరు కావచ్చు, సాహితీ లోకంలో ఒక ముద్ర ఉన్నటువంటి శిఖరాయమానమైనటువంటి వ్యక్తిత్వం కావచ్చు. కానీ ఇప్పుడు జనరేషన్లో ప్రతి సందర్భంలో కూడా మరీ ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా శేషేంద్ర గారి కవిత్వం గురించి కూడా చర్చించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకని? ఆయన మునపటి తరానికే కాదు, ప్రతి తరానికి కూడా వర్తమాన ప్రవర్తమాన కవి అండి. ఆయన సాహిత్య యాత్రను అంతా కూడా మనం జాగ్రత్తగా కీలకమైన మలుపుల్ని కనుక మనం చూస్తే ఎప్పుడూ వర్తమానంలోనే జీవించాడు. వర్తమాన సామాజిక జీవితాన్ని గురించే కవిత్వం రాశాడు. కొన్ని పరిశోధనా గ్రంథాలు కూడా ఉన్నాయి ప్రాచీన కావ్యాల మీద, కొన్ని వ్యాసాలు ఉన్నాయి సాహిత్యం మీద, ఇతర ప్రక్రియల మీద, చివరికి రాజకీయ పరిణామాల మీద కూడా ఎంతకాలం ఎండమావులు అనే ఒక వ్యాసాల సంకలనం ఉంది. అట్లాగే సైన్స్కు సంబంధించిన విశ్వ వివేచన అనే ఒక వ్యాసాల సంకలనం ఉంది. అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఇన్ని రకాల సాహిత్య ప్రక్రియల్లోకి ఆయన వెళ్ళినప్పటికి కూడా ఆధునిక మహాభారతం అంటే ఒక రకంగా ఒక దేశానికి మనం వ్యాసభారతం విన్నాం, ఇది శేషభారతం అనేటువంటి వ్యాఖ్యానం కూడా వస్తుంది. ఎందుకని ఆధునిక మహాభారతాన్ని ఒక ప్రత్యేక గ్రంథంగా పరిగణించాల్సినటువంటి సందర్భం ఇప్పుడున్న తరానికి ఎందుకని ప్రత్యేకంగా మారింది? ఈ ఆధునిక మహాభారతం అనేది ఆయన వచన కవితా సంకలనాల సమగ్ర రూపం అండి. బహుశా 72 నుంచి ప్రజల్లోకి చేరడానికి, ప్రజలకు తన కవితా భావాలను చేరువ చేయడం కోసం చేస్తూ వచ్చిన ప్రక్రియాపరమైన ప్రయోగాల్లో వచన కవిత్వం వైపు మొగ్గుతూ వచ్చారు. శేషజ్యోత్స్న అనేది మొదటి వచన కవిత సంకలనంగా చెప్పుకోవచ్చు. అందులో మనకు కూడా ఒక సామాజిక జీవనం గురించి, సామాన్య మానవుడి గురించి కవిత పంక్తులు మనకు కనిపిస్తాయి. ఆ తర్వాతనే మళ్ళీ ఒక 2 ఏళ్ల తర్వాత వచ్చిన మండే సూర్యుడు అనే కవితా సంకలనంలో కనుక చదివితే సామాన్య మానవుడు, రైతు, కార్మికుడు వీళ్ళ జీవితాలే ఇతివృత్తంగా మనకు ప్రధానమైన కవితలు అందులో గోచరిస్తాయి. కానీ అనాదేశం నా ప్రజలు, ఆ తర్వాత వచ్చిన వచన కవితలు అనేకం కూడా అన్నీ కూడా అన్నిటికీ కేంద్ర బిందువు, కేంద్ర స్థానంలో ఉన్నది సామాన్య కార్మికుడే, కర్షకుడే. దీనికి ఉన్న ముందు మాటలోనే ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకని పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం మీద, ముఖ్యంగా శేషేంద్ర గారి కవిత్వం మీద ఆసక్తి పెరగడం, మీరు ఆయనతో ఇంటరాక్ట్ అయిన సందర్భంలో మీతో ఎటువంటి విషయాలు చర్చించారు? నాకు అది చాలా ఆశ్చర్యకరమైన పరిణామంగా అనిపించింది. 2014లో ఒకరోజు ఎప్పుడో సాయంత్రం ఊళ్ళో అంతా తిరిగి పనులు చేసుకొని 6:30-7 ప్రాంతంలోనేమో ఇంటికి తిరిగి వస్తున్నాను మోటార్ సైకిల్ మీద. దానిలోనే మొబైల్ ఫోన్ మోగింది. ఎవరే అంటే వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ బండ్ల ఐలయ్య గారి ఫోన్. అది సాత్విక్ గారు చూడండి, పవన్ కళ్యాణ్ నాన్నగారి కవిత్వం వినిపిస్తున్నాడు అని. ఇంటికి పరిగెత్తుకొచ్చాను, టీవీ ఆన్ చేసి చూశాను టీవీ ఛానల్. అప్పటికి ఆయన విశాఖపట్నంలో ఆయన జనసేన పార్టీ ప్రసంగం పూర్తిగా వస్తున్నది. ఆ పూర్తి చేస్తూ కూడా ఆయన గుంటూరు శేషేంద్ర అన్నట్టు దేశం గూడు కట్టుకున్న గుండెల్లో ప్రేమ జ్యోతిని వెలిగిస్తాం అని గుంటూరు శేషేంద్ర అన్నాడు అంటూ ముగించాడు. తర్వాత
ఆయన ఆ ప్రసంగం మొత్తం ఎక్కడో చూస్తే అందులో మొత్తం ఆయన కవిత్వాన్ని అడుగడుగునా కూడా ఉటంకిస్తూ ఎంతో స్ఫూర్తితో ఉత్సాహంతో ఆ కవిత్వం పంక్తులు వినిపిస్తూ ప్రసంగం నడిచింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. జనసేన మీటింగ్కి ముందర ఆయన గుంటూరు శేషేంద్ర శర్మ గారి కవిత్వం చదువుతారు, అభిమానిస్తారనే విషయం మీకు తెలియకపోయినా ఆయన ఆల్రెడీ దాని మీద ప్రిపరేషన్ ఉన్నప్పుడు మిమ్మల్ని సంప్రదించడం కానీ లేదా శేషేంద్ర గారి వారసులు ఎవరైనా ఉన్నారని మాట్లాడే ప్రయత్నం కానీ అటువంటి మీటింగ్ మీతో ఏమి జరగలేదా? జరగలేదు. అది ఆ విషయంలో మాత్రం ఆయన్ని మెచ్చుకోవాల్సిందే. ఆయన ఎవరో సూచించారు, ఆయన మిత్రుడే సూచించాడు, ఈ కవిత్వం చదువు నీకు ఉత్సాహం వస్తుందని. ఈ మధ్య కూడా ఇంకో ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఆ విషయం ఆయన ప్రస్తావించాడు. విచారంలో డిప్రెషన్లో ఉన్నప్పుడు ఈ కవిత్వం చదివేసరికి తన విచారం దిగులంతా పోయి డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేసి తన ఉత్సాహం ధైర్యంతో జీవితాన్ని ఎదుర్కోవడం, సమస్యల్ని అర్థం చేసుకోవడం, అవగాహన పెంపొందించుకోవడం జరిగిందని చెప్పుకొచ్చాడు. మీరు పుస్తకం కోసం ప్రచురణకి వెళ్ళాలి, ఇది ఈ జనరేషన్కి ఈ పుస్తకాన్ని అందుబాటులో తీసుకురావాలని అనిపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసారా, సంప్రదించారా? ఇంత భారీ ఖర్చుతో కూడుకున్నది, ఎవళ్ళు దాతలు కూడా ముందుకు రారు. ఎవరో ఇద్దరు ముగ్గురితో ప్రస్తావిస్తే ఆయన వినిపిస్తున్నాడు కదా, ఆయన అనుకుంటే అది ప్రింట్ చేయగలడు, ఆయన కలుసుకోండి అన్నారు. ఆ 2014లోనే అనుకోకుండా ఆయన ఆఫీస్లోకి, ఇప్పుడు జనసేన పార్టీ ఆఫీస్లోకి అడుగు పెట్టడం జరిగింది ఒక సర్వే కోసం. ఆయనకు ఎవరున్నారంటే ఆయన ఇది ఇల్లు కాదు, పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ ఇది, మరి ఆయన కలవచ్చు అంటే ఆయన ఇక్కడ ఉంటారు, ఇంకెక్కడ ఉంటారు, ఇట్లా ఏమో జరిగి మొత్తం మీద ఆయన్ని కలుసుకోవాలి, దీన్ని ముద్రణకు ఆయన్ని విరాళం అడగాలన్న ప్రయత్నం విఫలమైంది అప్పటికి. కానీ 2016లో ఆయన అనుచరులు సహచరులు ఎవరో నాకు ఫోన్ చేసి ఇట్లా ఈ పుస్తకం కావాలి, ఈ పుస్తకం కాదు నాయన, నేను మిగతా పుస్తకాలు కూడా ఆయనకు బహుకరిద్దామని, ఆయన కలుసుకుందామని చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నాను, నేను ఒకసారి కలుసుకొని ఆయనకు అన్ని పుస్తకాలు కూడా నేను ప్రజెంట్ చేస్తాను ఒక సెట్ అంటే, ఉండండి నేను వాళ్ళతో మాట్లాడి చెప్తామన్నారు. ఆయనతో మాట్లాడి మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది, ఆయన మిమ్మల్ని కలుసుకోవడానికి సుముఖంగా ఉన్నారు, రండి అని. ఆయన వెహికల్ పంపించారు, నేను వెళ్ళాను. ఆయనతో ఇట్లాగే కూర్చొని దాదాపు ఒక అరగంట సేపు అన్ని విషయాలు మాట్లాడాం. ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారంటే బుక్ విషయంలో కానీ సాహిత్యం విషయంలో కానీ శేషేంద్ర గారి ఎంతో హుందాగా రిసీవ్ చేసుకున్నారు. ఒక నటుడిని కలుస్తున్నానని చెప్పి అనిపించలేదు నాకు. ఒక స్నేహితుడిని మీతో ఎట్లా మాట్లాడుతున్నానో అంతే ఎంతో సౌకర్యంగా, ఎంతో ఆత్మీయంగా పక్కపక్కన కూర్చొని మాట్లాడడం జరిగింది. నాకున్న పరిమితులు, ఆర్థికంగా ఉన్న పరిమితులు, దాన్ని ప్రింట్ చేయాలంటే నేను చేయలేను, మీరేమో దాన్ని ఉన్నట్టుండి వెలుగులోకి తీసుకొచ్చారో అందరూ అడుగుతున్నారు, మీరే ఏదన్నా దాన్ని ముద్రించడానికి, అచ్చువేయించడానికి సహాయం అంటే తప్పకుండా చేద్దాం. అది ఆయన తన వాళ్ళతో మాట్లాడి ప్రెస్ పక్క రోజే ప్రెస్కి వెళ్ళడం, ప్రింటింగ్ అది అయిపోయింది. మిమ్మల్ని ఏం అడిగారు, ఏం ప్రశ్నలు అడిగారు? శేషేంద్ర గారి గురించి అడిగారా, ఆయన కవిత్వం గురించి అడిగారా, పవన్ కళ్యాణ్ గారు అసలు ఏం చర్చించారు మీతో? చర్చించిన విషయాలు ఏం లేవు, రాజకీయాలు చర్చించలేదు, ఇతర వ్యక్తిగత విషయాలు చర్చించలేదు. ఈ పుస్తకం గురించి మాట్లాడదామని వెళ్ళాను. నేను తీసుకెళ్ళిన పుస్తకాలు ఆయనకు బహూకరించాను. ఈ పుస్తకం ప్రింట్ చేయడానికి సహాయం అందించవలసిందిగా కోరాను. ఆయన వెంటనే ఒప్పుకున్నారు. మాటల ప్రసక్తిలో బహుశా సాహిత్యంలో ఉన్న ధోరణుల గురించి, కొన్ని కువిమర్శల గురించి ఆయన మీద నుంచి చర్చించుకున్నారు. మీరు కూడా స్వయంగా కవి, రచయిత, సాహిత్యంతో మీకు కూడా కొంత అనుబంధం ఉంది. ఆ కోణంలో చూస్తే శేషేంద్ర గారి సాహిత్యం గురించి మీ అభిప్రాయం ఏంటి? చిన్నప్పటి నుంచి గమనిస్తూ వచ్చాను. ఇప్పుడు ఈ పరిపక్వ జీవన దశలో కూడా నాకు అనిపించేది ఏమిటంటే, ఆయన సాహిత్యం, జీవితం ఈ రెండు వేరు అనుకోలేదు. సాహిత్యమే జీవితం గడిపినవాడు. ఈ రెంటిని ఒక ఉద్యోగం, ఒక జీవితం, ఒక కుటుంబం ఇట్లా అనుకోలేదు. అందులోనే జీవించాడు, దానికోసమే జీవించాడు, అందులో నుంచే నిష్క్రమించాడు. మయూర పర్వంలో చివరి పేజీలు, అది మొదట్లో ఆ శేషజ్యోత్సన అనే కవితా సంకలనానికి ముందు మాటగా వచ్చింది. నేను నా నెమలి, లేక నా నెమలి నా నేను. అందులో జీవన పరిణామ క్రమంలో సాహిత్యం పాత్ర ఏమిటి, కవి పాత్ర ఏమిటి, కవిత్వం ఏమిటి, ఎన్నో విషయాలు సమగ్రంగా చర్చిస్తూ పోయాడు.
కవిత్వాన్ని పక్కన పెట్టేసి శేషేంద్ర గారి జీవితం గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ తరం జనం, ఈ తరం ప్రజలు తెలుసుకోవాలనుకుంటే ఏం తెలుసుకోవచ్చు? ఆయన అంత ప్రౌఢ కవిత్వాన్ని, సమాజం కోసం అంత రగిలే తత్వాన్ని, ఆవేశాన్ని, ఆలోచనని తన జీవితంలో నింపుకోవడానికి కారణం ఏంటి? ఒక కవి కావ్యతత్వం ఎక్కడి నుంచి ఉద్భవించింది అనేది కనుక మనం చూస్తే ఆయన మాటల్లో నుంచే మనం గ్రహించవచ్చు, ఆయన రచనల్లో నుంచే గ్రహించవచ్చు. తన జీవితంలో సంభవించిన సంఘటనలు, జీవన పరిణామ క్రమంలోంచే, భావోద్రేకంలోంచే కవిత్వపు వాక్యాలు వెలువడ్డాయి. అందులోంచి తన సాహిత్యం అంతా ఉత్పన్నమైంది అని చెప్పుకొచ్చాడు. కవిత్వం అంతా కూడా ఆత్మకథే అన్నాడు. అంటే ఒకటి ఆత్మలోకి ఒక సామాజిక అంశము, ఒక అనుభూతో, భావోద్రేకం ప్రవేశించకుండా అది ఒక సాహిత్య రూపం, సాహిత్య ప్రక్రియగా వ్యక్తీకరణ పొందదనే అంశాన్ని తన ముందు మాటలోనే, భూమికలోనే వ్యక్తం చేశారు. సాత్య గారు, శేషేంద్ర శర్మ గారి జీవితం అంతా కూడా ఒక రకంగా అగ్గి పుట్టించేటువంటి కవిత్వం, తిరుగుబాటుని ప్రేరేపించేటువంటి కవిత్వం, ధిక్కరించేటువంటి తత్వం ఉన్నటువంటి కవిత్వం. కానీ ఏ రకంగా చూసినా కానీ ఆయన జీవితం అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగిగా గడిపారు. లేదా శ్రీశ్రీ గారి లాగా ఉద్యమాల్లో కానీ, విరసం లాంటి సంస్థల్లో కానీ వెళ్ళలేదు. కవిసేన మేనిఫెస్టో అని చెప్పి ఒక మేనిఫెస్టో ఇచ్చి ఒక ఉద్యమ కవిత్వానికి ప్రోత్సాహకుడిగా ఉన్నట్టుగా ఉన్నారు. అంటే ఈ భిన్న పార్శ్వాలని ఆయన జీవితంలో మనం ఎలా అర్థం చేసుకోవాలి? భిన్న పార్శ్వాలని అంటున్నారు కానీ భిన్న పార్శ్వాలు ఏం లేవండి, ఒకే పాయ. మీరు శ్రీశ్రీ ఉద్యమంలో ఉన్నాడు అని చెప్పి అంటున్నారు. ఆయనతోనే ఉద్యమం మొదలైంది. అభ్యుదయ కవిత్వం మహాప్రస్థానంతో మొదలైందని చెప్పుకోవాలి. ఆయన అనుసరించి, ఆయన ప్రోత్సాహంతో, ఆయనతో ఉత్తేజాన్ని, ప్రేరణ పొంది ఎంతోమంది కవులు రాశారు. ఆయన తెలుగు సాహిత్యానికి దొరికిన ఒక అపూర్వమైన నాయకుడు. ఆయనంతటా ఆయన నేను నాయకుడిని అవ్వాలి, ఒక ఉద్యమం తేవాలని ఒక పని కట్టుకుని ఒక ఉద్యమానికి నాయకుడైన పరిస్థితి సాహిత్యంలో లేదనుకుంటాను. విరసం ఏర్పాటుకు కొందరు రచయితలు, కవులు సన్నాహాలు చేస్తున్నప్పుడు శ్రీశ్రీ ఆయన షష్ఠిపూర్తి మహోత్సవంలో విశాఖలో ఉన్నాడు. అప్పుడు ఈ విరసం మూల విరాట్లు కొందరు వెళ్ళి ఆయన్ని పట్టుకున్నారు, కొందరు విద్యార్థులు వెళ్ళి పట్టుకున్నారు. నువ్వు షష్ఠిపూర్తి చేసుకుంటున్నావు. ఈ అరసం అనేది ఏమో వీళ్ళు అభ్యుదయం, సర్కారు వాళ్ళ అభ్యుదయం కింద తయారైంది. వీళ్ళు ప్రభుత్వానికి, పాలకులకు, వ్యవస్థకు కొమ్ముగాచే తొత్తుల భజన సంఘం కింద తయారైంది. కనుక దీని నుంచి విడిపోయి మనం ఈ సమాజాన్ని ధ్వంసం చేసి కొత్త సమసమాజాన్ని తీసుకొచ్చే, విప్లవానికి ఊతాన్నిచ్చే రచనలు చేసే విప్లవ రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నువ్వు ఇట్లా షష్ఠిపూర్తి చేసుకోవడం ఏంటి, నువ్వు మాకు నాయకుడిగా ఉంటావా, అటు దూకుతావా, ఎటు దూకుతావో చెప్పని అన్ని పట్టుకొని బలవంతంగా తీసుకొచ్చి విరసానికి అధ్యక్షుడిగా పెట్టుకున్నారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు శ్రీశ్రీ గారు. కానీ ఆయన మద్రాసులోనే ఉన్నాడు. వచ్చి ఉద్యమంలో పాల్గొని ఉద్యమానికి దోహదం చేసిన, వాటి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న సందర్భాలు నా దృష్టికి అయితే రాలేదు. బహుశా నాలో తప్పు ఉండదు. రైట్. అంటే విరసం అనే కాదు, అభ్యుదయ కవిత్వం, అభ్యుదయ పందాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ప్రభుత్వ సన్మానాలనే అంగీకరించలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో గుంటూరు శేషేంద్ర శర్మ గారు 35 సంవత్సరాల పాటు కొనసాగారు. అవును. ఇందులో భిన్న పార్శ్వం ఉందా లేదా అనేది మీరు విశ్లేషించారు. ఉదాహరణ నిమిత్తం చాలామంది ఉద్యోగంలో ఉన్నారు, ఈయన ఉన్నారు. విరసం ప్రముఖుడు, సాహితీ విమర్శకుడు, మహానుభావుడు త్రిపురనేని మధుసూదన్ రావు గారు. ఆయన విరసం సభ్యుడిగా ఉంటూ విరసం కార్యకలాపాల్లో చురుగ్గా పనిచేస్తూనే ఆయన ఉద్యోగం చేసుకున్నాడు. అంటే ఈ వ్యవస్థలోనే ఉన్న ఒక సంస్థలో ఆయన ఉద్యోగం చేసుకున్నాడు ఉదాహరణ నిమిత్తం. ఈయన మున్సిపల్ కమిషనర్గా ఉద్యోగం చేస్తూనే అందులో ప్రభుత్వానికి కానీ వ్యవస్థకు కానీ. కానీ వ్యవస్థకి సంబంధించి ఒక ధిక్కార స్వరాన్ని వినిపించేటప్పుడు ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి శేషేంద్ర శర్మ గారికి ఉద్యోగాల నుంచి కానీ, ప్రభుత్వాల నుంచి కానీ, పాలకుల నుంచి కానీ వ్యతిరేకత, ఇబ్బందులు అటువంటి ఏమి ఎదుర్కాలేదా? నిర్బంధాలు విరసం దగ్గర ఎక్కువ వినిపించేటువంటి పదాలు ఇవన్నీ కూడా, బట్ ఇక్కడ కూడా వాడాల్సి వస్తుంది మనం. అటువంటి నిర్బంధాన్ని ఎదుర్కొన్న సందర్భం ఏదైనా ఉందా మీకు తెలిసినంత వరకు? నాకు తెలిసిన విషయమే, కానీ ఒక ప్రముఖుడి ద్వారా ఈ సంఘటన నేను విన్నాను. కవితా ప్రసాద్ అని మా ప్రముఖుడు, ఆయన కవి, విద్వాంసుడు. దురదృష్టవశాత్తు ఇటీవలే చిన్న వయసులోనే అస్తమించారు. ఆయన చెప్పారు, ఒరే బాబు, నువ్వు పెరిగి పెద్దవాడివైతే ఈ అసెంబ్లీలు, అకాడమీలు
ఈ బిల్డింగ్లు నీ నడుము ఎత్తుకు కూడా రాలేవు. ఒక కవితలో పంక్తులు రవీంద్ర భారతి వేదిక మీద నుంచి కవి సమ్మేళనంలో వినిపిస్తున్నాయి. అందులోనే నేను ఇంత ఒక పిడికెడు మట్టినే కావచ్చు, కానీ కలమెత్తితే నాకు దేశపు జెండాకున్నంత పొగరుంది. అది విన్నారట. కవితా ప్రసాద్ ఒక సభలో చెప్తుంటే విన్నాను. ఈయనను అరెస్ట్ చేయాలని అనుకున్నారట. అప్పుడు ఎవరు ఆయన ఒకరు జస్టిస్ ఉండేవారు, ఆవుల సాంబశివరావు గారు. ఆయన సంప్రదించారట గవర్నమెంట్ వాళ్ళు. సంప్రదిస్తే అది వద్దండి, అది తీవ్రమైన చర్య అవుతుంది, గవర్నమెంట్లో ఉన్నాడు కదా ఆయన్ని పదవి నుంచి తొలగించారన్నట. కంపల్సరీ రిటైర్మెంట్ అని తొలగించారు. అంటే ఆయన ఉద్యోగ విరమణ అనేది ఈ విధంగా జరిగింది. విరమణ, నిర్బంధ విరమణ, కంపల్సరీ రిటైర్మెంట్, కంపల్సరీ నిర్బంధ విరమణ. ఆ తర్వాత ఏం చేశారు శేషేంద్ర శర్మ గారు? అంటే ఉద్యోగం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగం నుంచి బయటకు వచ్చి ఊరుకోలేదు. గొరిల్లా అనే కావ్యం వచ్చింది. అది ఇంతకంటే నా దేశం నా ప్రజల కంటే తీవ్రమైన ధోరణిలో ఉంది. ఆ ఆద్మీ పర్వం, ఇందులో ఆద్మీ పర్వం అనే అరుస్తున్న ఆద్మీ, అందులో ఖండికలు చూడండి. ఇప్పుడు మొన్న కూడా ఇక్కడ అనంతపూర్ సభలో మహాకవి అన్నట్టు అని ఆ పేరు చెప్పబోయి ఆ స్పాంటనిటీలో ఒక వాక్యం వినిపించాడు పవన్ బాబు. ఒక దేశానికి ఒక నది చాలదు, ఒక శరీరానికి ఒక రక్తనాళం చాలదు అనేది వినిపించాడు. అవన్నీ ఎమర్జెన్సీ తర్వాత వచ్చినవే. ఎమర్జెన్సీలో జనసేన ఏదైతే ఒక రకంగా జనగణమన గీతంలా వినిపిస్తుందో ప్రతి సభలో, ఆ కవిత చదవడం వల్లనే గుంటూరు శేషేంద్ర శర్మ గారి ఉద్యోగం పోయిందా అని కవితా ప్రసాద్ అన్నది విన్నాను నేను దానికి ప్రత్యక్ష సాక్షిని. నేను చెప్తే అది ఏకపక్షంగా ఉంటుంది, లేకపోతే ఒక ఆయన కుమారుడిగా చెప్పాననే ఒక అపప్రథ వచ్చే ఆస్కారం ఉంది. కానీ నేను కవితా ప్రసాద్ ముఖత ఒక సభలో విన్నది మీకు ప్రస్తావిస్తున్నాను. గుంటూరు శేషేంద్ర శర్మ గారి కవిత్వానికి సంబంధించి మరొక విమర్శ అని కాదు కానీ ఒక అసంతృప్తి, ఆయన బతికున్న కాలంలో రావాల్సినంత గుర్తింపు రాలేదు అనేటువంటిది ఉంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? గుర్తింపు అనేది అవార్డులు సన్మానాలే కాదు, అవి గుర్తింపు కాదు. అవి ఒక కవికి ఏమంటారు మారణాస్త్రాలు లాంటివి. ఒక అవార్డు ఇచ్చేసి నువ్వు మూల కూర్చో అని చెప్పడం. కానీ ప్రజల్లో నుంచి ఆదరణ వస్తున్నది అనుకోండి, అభిమానం వస్తున్నది అనుకోండి, కవి ఉత్తేజం పొందుతాడు. అరే నేను రాసింది సమాజం మీద, సామాన్య మానవుడి మీద ప్రభావం ప్రసరిస్తున్నది, నా లక్ష్యం నెరవేరే దిశగా నా రచనలు పనిచేస్తున్నాయి అనే ఒక ఉత్సాహం, ఉత్తేజం కవిలో వచ్చి మరింత ద్విగుణీకృత ఉత్తేజంతో రచనలు సాగుతాయి. అది ఈయన జీవితంలో సంభవించింది కనుక ఈజ్ ఎ సక్సెస్ఫుల్ పోయెట్ అండ్ ఎ సక్సెస్ఫుల్ రైటర్. కానీ ఇంకొక ప్రశ్న, మన దేశంలో జ్ఞానపీఠ గుర్తించినటువంటి గుంటూరు శేషేంద్ర శర్మ సాహిత్యాన్ని నోబెల్ ప్రైజ్ వరకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఎలా వచ్చింది? నిజంగా చెప్పాలంటే నాకు తెలీదు. పేపర్లో అది 2004 ఫిబ్రవరిలోనో ఏప్రిల్ 4వ తారీఖు ఎప్పుడో ఒకరోజు ఈనాడు ఫ్రంట్ పేజ్ న్యూస్ ఐటమ్ అది. నాకు నమ్మశక్యం కాలేదు ఏమిటిది అని. అప్పటి నుంచి కూడా నేను ఒక 2-3 ఏళ్ల వరకు కూడా అది ఏదో కల్పితమైన కట్టుకథ అని చెప్పి అనుకుంటూ వచ్చాను. కానీ ఒక 2-3 ఏళ్ల నుంచి కొందరు ప్రముఖులు ఇక్కడ నిర్ణాయక స్థానాల్లో ఉన్న ప్రొఫెసర్లు, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్లు చెప్పింది ఏమిటంటే వాళ్ళు ఇక్కడి నుంచి కొన్ని పేర్లు సిఫార్సులు వెళ్ళాల్సిన వచ్చిన సందర్భంలో నోబెల్ కోసం ఈయనకి ఇవ్వాలని చెప్పి మిగతా 2-3 పేర్లు కూడా వస్తే వాటిని పక్కన పెట్టేసి ఈయనకే రావాలి, ఇక్కడి నుంచి తెలుగు నుంచే కనుక ఎవరికన్నా నోబెల్ బహుమతి రావాల్సి ఉంటే ఈయనకే రావాలని చెప్పి వాళ్ళు గట్టిగా పట్టుబట్టి ఈయన పేరు పంపించినట్టు మాత్రం వాళ్ళు చెప్పారు. ఆ టైంలో శేషేంద్ర గారు బతికే ఉన్నారు. శేషేంద్ర గారికి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ కన్ఫర్మేషన్ కానీ ఏమి రాలేదా? అవార్డులు ప్రయత్నం చేసేవాళ్లకు ఆ విషయాలు తెలుస్తాయి, కానీ ఈయన వాటితో నిమిత్తం లేనివాడు, వాటి కోసం ప్రయత్నం చేయనివాడు, వాటి గురించి ఆలోచించనివాడు. ఉద్యోగ విరమణ తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం ఎలా గడిచింది? ఇంగ్లీష్ పోయిటరీలో మరీ ముఖ్యంగా ఆయన పుస్తకాలన్నీ ఇంగ్లీష్లోకి, ఇతర భాషల్లోకి అనువాదం అయినాయి. వాటికి సంబంధించిన విశేషాలు. ఆయన ఋతుఘోష ఇంగ్లీష్ అనువాదం జరిగింది. అది ఆ అనువాదం తూర్పు, ఈ ఒరిజినల్ పడమరగా ఉన్నాయన్నమాట. కనుక అనువాదం అనేది అనువాద అవుతుందని చెప్పి ఆ పక్కని ఆ తర్వాత తన కవితలన్నీ తనే ఇంగ్లీష్లోకి అనువాదం చేసుకుంటూ పోయాడు. సరళమైన
ఇంగ్లీష్లో అనువాదం చేసుకుంటూ పోయాడు. అది సక్సెస్ఫుల్, విజయవంతమైన అనువాదాలు. శ్రీ నారాయణ బాబు మీద తులనాత్మక వ్యాసం ఒకటి ఉన్నది, అది ఇంగ్లీష్లో వచ్చింది, ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. ఈ ఇంగ్లీషు, సంస్కృతం, హిందీ అలానే తెలుగు 4 భాషల మీద కూడా సమానమైన పట్టుంది గుంటూరు శేషేంద్ర శర్మ గారికి అనేది అది ఎలా సాధ్యపడింది? ఆయన ద్వారా మీరు ఆ భాషల్లో కానీ సాహిత్యంలో కానీ నేర్చుకున్న అంశాలేంటి? ఇందులో నిర్మోహమాటంగా ఉన్న యథార్థాలు మేము ముందు ఉంచాలంటే, ఆయనతో నన్ను పోల్చుకోవడం న్యాయం కాదు. ఆయనతో పోల్చదగ్గ వాళ్ళు ఆయన సమకాలికుల్లో ఉద్దండుల్లోనే లేరనుకుంటాను నేను. ఆయనకున్న విద్వత్తులో కానీ ప్రతిభలో కానీ నాకు లవలేశం అంత కూడా రాలేదు. కాకపోతే దాన్ని అభిమానించగలను, దాని గాఢతను గ్రహించగలను కొంతమేరకు. దాని పరిపక్వతను, దాని ఔన్నత్యాన్ని గ్రహించిన వాళ్ళు మహానుభావులు ఇక్కడ చాలామంది ఉన్నారు. గత 10 ఏళ్లుగా స్మారకోపన్యాసాలు, అధ్యయన పత్రాల రూపంలో వాళ్ళు ఆయన లోతుపాతులను ఎంతో గొప్పగా ఆవిష్కరించిన వాళ్ళు ఉన్నారు. ఆయనకి అంత విద్వత్తు రావడానికి ఆయన బాల్యం గురించి కానీ మీ కుటుంబ నేపథ్యం గురించి కానీ, ఆయన మీద పిహెచ్డి చేసిన అతనే ఆయన జీవన చరిత్ర అంతా కూడా రాసుకొచ్చాడు, అందులో చెప్పుకొచ్చాడు. అంటే శ్రీశ్రీ లాంటి వ్యక్తే నీది మంచి పద్యమా లేక ఫ్రెంచ్ మద్యమా అని చెప్పని విశ్లేషించేంత గొప్పగా అటు సంప్రదాయ కవిత్వాన్ని, సంప్రదాయ పద్యాలని, ఇటు వచన కవిత్వాన్ని రెండింటినీ కూడా శేషేంద్ర ఒక రకమైన సమతూకంలో నడిపించగలిగారు. ఆ ప్రతిభ అనేది రావడానికి ఏదైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా మీరు అబ్జర్వ్ చేసినంతవరకు? ఇప్పుడు 1946-47 ఏసీ కాలేజీలో బిఏ చదువుకుంటున్న రోజుల్లోనే పద్యంలో కవిత్వం రాశాడు, ప్రౌఢమైన పద్య కావ్యాలు రాశాడు. సొరాబుకు శ్రీకారం ఏసీ కాలేజీలోనే చేసి ఉంటాడు. తర్వాత ఉద్యోగరీత్యా బదిలీలు అవుతూ ఎక్కడో పిఠాపురంలో అది పూర్తయి అక్కడ వెంకట పార్వతీ కవులు దానికి పీఠిక రాయడం, అక్కడ అచ్చవడం అవన్నీ జరిగినాయి. కానీ పద్య కవిగానే ఆయన ప్రారంభించి ఋతుఘోష, పక్షులు కావ్యాలు వచ్చాయి. కానీ 60లోకి వచ్చేసరికి వచన కవిత్వ ప్రధాన వాహిక అయింది కవిత్వ వ్యక్తీకరణకు. శేషేంద్ర శర్మ గారి జీవితం గురించి ఈ జనరేషన్ పుస్తకాల నుంచి కానీ ఆయన జీవితం నుంచి కానీ నేర్చుకోదగింది మీకు సంబంధించినందుకు 2-3 అంశాలు ఏమైనా చెప్పగలరా? సాహిత్యం అనేది జీవితం నుంచి విడిగా ఉండే ఒక పార్శ్వం, ఒక భాగం కాదు. సాహిత్యం జీవితంలో నుంచే ఉద్భవిస్తుంది. కవి జీవితానికి స్పందించే విధానంలో నుంచే సాహిత్యం ఉత్పన్నమవుతుందన్నది ఆయన సిద్ధాంతం. దాంతోనే ఎవరైనా కానీ ఏకీభవిస్తారు. నా రచనల్ని నా ఆత్మకథ అన్నాడు. అదే నా రస్తా, అదే నా రస్తా, ఏ రాస్తా ప్రజాకోట్ల అడుగులతో పునీతమైందో అదే నా రస్తా, ఏ రాస్తా నా దేశపు శరీరంలో గ్రామాల గుండా, పల్లెల గుండా, పట్టణాల గుండా మండే రక్తనాళంగా ప్రవహిస్తుందో అదే నా రాస్తా, ఏ రాస్తా యుద్ధాలు చేస్తుందో, ఓడిపోతుందో, గెలుస్తుందో, కానీ ముందుకు పోతుందో అదే నా రాస్తా అన్నాడు. అదే ఆయన జీవిత దృక్పథం, ఆయన సాహిత్య దృక్పథం. ధన్యవాదాలు సాత్విక్ గారు, మీరు గుంటూరు శేషేంద్ర శర్మ గారి జీవిత విశేషాలను మాతో పంచుకున్నందుకు. ఇది గుంటూరు శేషేంద్ర శర్మ గారి జీవితం ఇప్పుడు మొత్తం తెలుగు రాష్ట్రాలను ఉర్రూతలోగిస్తున్నటువంటి మాట. నేను ఇంత కలిపితే పిడికెడు మట్టే కావచ్చు, కానీ ఒక దేశపు జెండాకున్న పొగరు నాకుంది అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోయి చివరికి కవిగానే జీవితాన్ని చివరి నిమిషం వరకు కొనసాగించిన గుంటూరు శేషేంద్ర శర్మ జీవిత విశేషాలు. కీప్ వాచింగ్.